ఎలా ఉన్నారు? అవును బేబీ ఏడి? ఇక్కడే ఉండాలి. బాగున్నా. చెప్పరా ఇంకేంటి విషయాలు? అంతా హ్యాపీగా? పెళ్ళయి 1 year అవుతోంది. ఇంతలో పెళ్ళ ఒకటే టార్చర్, పిల్లలొద్దు పిల్లలొద్దు అని. పిల్లలు పుట్టకూడదంటే ఏం చేయాలి? ఏమీ చేయకూడదు. ఏంటి? వెళ్ళండి సార్, పెళ్ళైన వాళ్ళకి ఇక్కడేం పని? వెళ్ళరా. ఎవరా ఫోను? ఎవరితోరా వీడు అంటున్నాడు? పెళ్ళారా మావా, చెప్పిందే చెప్పి టార్చర్ పెడుతోందిరా మావా. శ్రీ కాసేపు కొట్రా మావా. వీళ్ళకి సంపాదించి పెట్టడమే కాకుండా కొట్టాలంట. కర్మ. పెట్టమంటే పెట్టదురా మావా, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడుతుంది. నా విషయంలో అలా కాదురా, బాగా ఆలోచించే ఐ లవ్ యూ చెప్పాను. తొక్కేం కాదు, వాడిని చూసావుగా. ఊంకొట్రా మావా. చివరికి నీకు వాడు పరిస్తే మాట్లాడంటే ఒక లెవెల్లో ఉండాలరా. ఇప్పుడే చెప్తున్నాను, ఫ్రీ అడ్వైస్, జంప్ అయిపో. మావా ఈ టాపిక్ వదిలే, ఇంకేమన్నా చెప్పు. ఏమైందిరా? ఇది చెప్తే అర్థం ఒకటిరా, ప్రతిదానికి కోపమే. సరే కానీ అద్భుతమైన పార్టీ ఇచ్చిన నారాయణ, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను బయలుదేరుతాను రా, టైం అయిందిరా. తొందర పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలరా, అందుకే. అదేం కాదు మామా, లేట్ గా వెళ్తే పెళ్ళాం తిడుతుంది. అనవసరంగా గొడవ పడుతుందిరా. గొడవ పడరా మామా. రే నాకు గనుక కోపం వచ్చిందనుకో, ఒక్క నిమిషం మామా, నా పెళ్ళాం ఫోన్. హలో, 15 minutes లో ఉంటాను. ఎందుకురా మీకు అబద్ధపు జీవితం? అందరూ బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నారు, పెళ్ళాం పేరు చెప్పగానే వణుకుతున్నారు. ఇందుకు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాం. ఇలా మాట్లాడే వాళ్ళేరా అడ్డంగా దొరికిపోతారు. డైవర్స్ కేసు. నేను ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే నా నోరు పడిపోద్ది. అంతకు మించి నేను ఐ లవ్ యూ చెప్పాల్సి వస్తే అది మన శ్రీకి, బేబీకి మాత్రమే చెప్తాను. ఐ లవ్ యూ రా. ఇప్పుడేంటి, నీకు పెళ్ళే అవదంటావా? అవుతుందిరా, ఆ టైం వస్తే ఖచ్చితంగా అవుతుంది. అయితే లవ్ మ్యారేజ్ అవుతుంది, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది, కానీ కన్ఫర్మ్ గా పెళ్ళి అవుతుంది. బండోడా, నీకు అర్థం కాని ఏంటంటే పెళ్లి పబ్లిక్ బాత్రూమ్ లాంటిది. బయట ఉన్నవాడు ఎప్పుడు లోనకు వెళ్దామా అనుకుంటాడు, కానీ లోన్ ఉన్నవాడు ఎప్పుడు బయటకు వెళ్తామా అనుకుంటాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా మాలా బిందాస్. ఏంటి మీరు ఇలాగే ఉండిపోతారా? మీకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. అప్పుడు మీరు కూడా మెల్లమెల్లగా విడిపోయి ఎప్పుడో ఒకసారి మాలా కలిసి ఉంటారు. పెళ్లి వల్ల ఫ్రెండ్షిప్ కట్ అవుతుందంటే అలాంటి పెళ్లే మాకు కుదరదు. కరెక్ట్ మావా. మా ముగ్గురికి పెళ్లే జరగదురా. మేము ముగ్గురు అసలు పెళ్లే చేసుకోరా. బెట్టరా. గౌతమ్, మీ అమ్మ లేచిపోయిందని నీకు పెళ్ళంటే నమ్మకం లేదు. దానికి వాళ్ళేం చేశారా పాపం? ఎందుకన్నా మాట్లాడాలి?